రాత్రయ్యే కొద్దీ చలి చాలా పెరుగుతూ పోతుంది. జంతువులన్నీ మదన్ ఇంట్లోనే ఉండిపోయాయి. చలి కారణంగా అవి ఏవీ మాట్లాడే పరిస్థితుల్లో లేవు. చలి కారణంగా వణుకుతూ ఉన్నాయి. మరుసటి రోజు సూర్యుడు రాగానే మంచు కాస్త తగ్గింది. చలి కారణంగా రాత్రంతా నీళ్లు త్రాగటానికి చెరువు దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు. పదండి మిత్రుల్లారా, చెరువు దగ్గరికి వెళ్లి మనం నీళ్లు త్రాగుదాం. జంతువులు మరియు మదన్ చెరువు దగ్గరకు బయలుదేరారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆశ్చర్యంతో వాళ్ల కళ్ళు తెరుచుకుని ఉండిపోయాయి. ఇదేంటి, చెరువులో నీళ్లన్నీ మంచుగట్టుకుపోయాయి. మనం భయపడ్డట్టే జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేకుండా మనం ఎలా బ్రతుకుతాము? ఈసారి చలి చాలా బీభత్సం సృష్టిస్తోంది. మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను మిమ్మల్ని ఏం కానివ్వను. అలాగే మీ సమస్య కూడా తీరుస్తాను. నాకు ఆ బంగారు మష్రూమ్ దొరికితే చాలు. ఆ తర్వాత మీ సమస్యలు కూడా దూరం అవుతాయి. కానీ మాకెవ్వరికీ తెలీదు ఆ బంగారు మష్రూమ్ అడవిలో ఏ మూలలో దొరుకుతుందో. అప్పుడు మదన్ ఏదో ఆలోచించి ఇలా అన్నాడు. పోనీ అడవిలో ఏమైనా మీరు ఈ రోజు వరకు వెళ్ళని ప్రదేశం ఉందా? అరే అవును, గుర్తొచ్చింది. మా అడవిలో ఒక గుహ ఉంది. దాని తలుపులు ఎప్పుడూ తెరుచుకోదు. మా పూర్వీకులు చెప్పేవాళ్ళు అది కేవలం మనుషుల కోసమే తెరుచుకుంటుందని, జంతువులు దాని లోపలికి వెళ్ళలేవని. వెంటనే నన్ను ఆ గుహ దగ్గరికి తీసుకెళ్ళు.